కొద్ది నిమిషాలు దేవుని ధ్యానించుకుందాం. దేవునికి ఏమి కలగాలి? మహిమ. ఇంకా దేవునికి ఏం కలగాలి? ఘనత, మహిమ రెండు ఆయన చెప్పేశాడు. మనస్ఫూర్తిగా దేవుని వాక్యమును విందాం. వాక్యం ద్వారా ఏం కలుగుతుంది? మనకి స్వస్థత కలుగుతుంది. వాక్యం అంటే ఆయన మాట, దేవుని మాట. మనకు తెలుసు మాట అంటే ఆయన మాట అంటేనే శక్తి. ఇప్పుడు వాక్యంలో ఏముందని? శక్తి. అర్థమైందా? వాక్యంలో ఏముంది? శక్తి. ఆయన మాటే వాక్యం. వాక్యంలో ఏముంది? శక్తి. ఇప్పుడు ఆ వాక్యము నీలో ఉంటే నీలో ఏమున్నట్టు? అర్థమైందా? ఆ వాక్యము నీలో ఉంటే ఏమున్నట్టు? నీలో కూడా శక్తి ఉన్నట్టు. అప్పుడు మనం ఆత్మలో ఏమవుతామంటే వర్ధిల్లుతాం. ఈ వాక్యము మనల్ని శ్రమల నుండి విడుదల చేస్తుంది, కష్టముల నుండి విడుదల చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇరుకులో విశాలతను మనకు కలుగు చేస్తుంది. అదే మాట చదువుకుందాం. కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు. ఇరుకులో అంటే దాని మీకు అర్థమవుతుంది. ఇరుకులో అంటే అని అర్థం ఏంటి? ఇరుక్కున్నారా ఏమన్నా? కష్టాలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు, సరే ఇవి ఎప్పుడు ఉండేవే. అసలు వాటికి అర్థాలు ఏంటి? శ్రమ అంటే ఏంటి? ఆర్థిక శ్రమ, అనారోగ్య శ్రమ, లేక కుటుంబ శ్రమ. అర్థమవుతుందా? ఇవన్నీ ఇరుకులు. ఇప్పుడు మీ సొంతంగా మీరందరూ ఆ ఇరుకులో ఉన్నారు. కొన్ని సమస్యల్లో ఉన్నారు. ఇల్లు సమస్య కావచ్చు, ఆర్థిక విషయం అందరికి ఉండేది అది, అనారోగ్య విషయం ఉంది, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని ఆలోచనలు, చదువు విషయాలు, బిడ్డల విషయాలు, సొంత ఇల్లు విషయాలు, ఇటువంటివి అన్నీ ఆ ఇరుకులో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? విశాలత. అంటే దాని నుంచి ఉపశమనం లేదా విడుదల కోరుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని కలుగు చేసేది ఎవరు? అందుకే అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే మనకు సహాయం కలుగును. ఇరుకులో నుంచి మీకు విశాలతను కలుగు చేయవాడు ఆయనే. ఇప్పుడు మనమంతా ఇరుకులో ఉన్నాము. అనేక రకాలైనటువంటి ఇరుకుల్లో, వ్యక్తిగత ఇరుకుల్లో ఉన్నాము. వాటి నుండి విశాలత, ఉపశమనం మనకి ఇచ్చేది ఎవరు? విడుదల చేసేది ఎవరు అంటే ఎవరో? యెహోవా దేవుడు. ఇప్పుడు ఐగుప్తు నుండి తన సొంత బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలు ఇరుకులో ఉన్నారు. ఒక బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఏం కలుగు చేశాడు దేవుడు? విశాలత కలుగు చేశాడు. అక్కడ నుండి వారిని విడిపించి విశాలత కలుగు చేశాడు. ఇప్పుడు విశాలతలో కూడా వారు శ్రమలు అనుభవించారు. ఐగుప్తులో శ్రమలు అనిపించారు. ఇప్పుడు విశాలత కలుగ చేసే క్రమంలో కూడా వాళ్ళు శ్రమలు అనుభవించారు లేదా? శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎడారిలో నడిచారు. సూర్యుడు నెత్తిన పైన ఉంటే దాని కిందే నడిచారు. గొడుగు లేదు, ఏం లేదు వాళ్ళకి. సరే ఏదో కప్పుకున్నారు అనుకోండి అప్పుడు, కానీ నడిచారు. అట్లాగే నడిచారు. కాళ్ళకి చెప్పులు లేకుండా అట్లాగే నడిచారు. ఆహారం కావాలి, శ్రమపడ్డారు. దాహం వేసింది, శ్రమపడ్డారు. పసిపిల్లలతో ఉన్నారు, శ్రమపడ్డారు. చంపేస్తారన్న భయము. ఏ దేశస్తులు ఎటు నుంచి వస్తారు, వెళ్ళబోయే దేశంలో ప్రజలు ఉన్నారో లేదో తెలీదు, ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలీదు. అట్లాగా వాళ్ళందరూ అట్లాగా ఒక పక్కన నుండి వెళ్తూ ఉంటే చాలామంది జనాలు ఊరికి అట్లా చూశారు. ఇదంతా శ్రమ. వాళ్ళు ఇరుకులో ఉన్నారు. వారి ప్రయాణంలో కూడా వారు ఎలా ఉన్నారు అంటే ఇరుకులోనే ఉన్నారు. చివరికి వారి గమ్యస్థానానికి వారు చేరారు. అట్లాగే మనము కూడా ఈ ప్రయాణంలో దేవునిలో ఉన్నప్పటికీ ఇరుకులు శ్రమలు ఉంటాయి. ఈ విశాలతలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఇరుకులు శ్రమలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు కొంతమంది సనుక్కున్నారు. ఎవరో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గొనుక్కున్నారు, గొనిగారు. ఏంది మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని పాడు చేయడానికి తీసుకొచ్చావా? మేము ఏదో దేశం మాకు ఇస్తానన్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, అక్కడ సంతోషంగా గడుపుదాం అనుకుంటున్నాము, కానీ నువ్వు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అర్ధాంతరంగా నువ్వు ఇక్కడ చంపేస్తున్నావు. గొనిగారు. మన వాక్యంలో చూసుకున్నప్పుడు చందా వేసేటప్పుడు సనుగకయు, ఇంకా బలవంతంగా కాకయు, ఒట్టి కానుకే కాదు, ఆరాధనకి వచ్చేటప్పుడు కూడా బలవంతంగా కొనుక్కొని దేవునికి అర్పించేటప్పుడు కూడా కొనుక్కొని చేయడం కాదు.
నీ ఆత్మ పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలి. మొత్తం దేవునికి అర్పించాలి నువ్వు. సమస్తము దేవునికి ఇవ్వాలి. అన్నిటిని జాగ్రత్త చేసుకొని దేవునికి ఇవ్వాలి. బలవంతంగా, ఇష్టానుసారంగా, ఎందుకు విలువ లేనట్టుగా చేయకూడదు. దేవుని విషయంలో, దేవుని క్రమం విషయంలో. తర్వాత వచనం చూడండి. 3వ వచనం. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ధ్యానించడం, అతడు చేయునదంతా సఫలమగును. ఎల్లప్పుడూ నీరు ఉంటనే ఉంటదంట. నీరు ఉంటనే ఉంటదంట. ఆకు ఎండిపోదు, ఎప్పుడు పచ్చగా ఉంటది, ఫలిస్తూనే ఉంటాయి. చేయునదంతా ఏమవుతుంది? ఇప్పుడు సఫలమవుతుంది. చేయునదంతా సఫలమైంది అంటే నువ్వు ఇరుకులో ఉన్నావా? మరి చేయనిదంతా సఫలమైంది అంటే నువ్వు ఇరుకులో ఉన్నటువంటి వాడు కాదు. చేయనిదంతా సఫలం అవ్వకపోతే నువ్వు ఇరుకులో ఉన్నావు. ఇరుకులో ఉన్నావు అంటే దానికి కారణం నువ్వు వాక్యమును ధ్యానించడం లేదు, వాక్యాన్ని అనుసరించడం లేదు, వాక్యాన్ని నువ్వు గుర్తించుకోవడం లేదు. విడిచిపెట్టేశావు వాక్యాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టేశావు. దేవుడు 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 అని నువ్వు నోడుతో అంటావు, కానీ వాక్యం లేదు నీ దగ్గర. ఆయన ఏమంటాడు? వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు వాక్యం ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ. అర్థమైందా? వాక్యం ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం నీలో ఉంటే దేవుడు ఉన్నట్లే. అది లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావంట, అది లేకుండా నువ్వు దేవునికి మొరబెట్టేస్తున్నావంట, అది లేకుండా నువ్వు సంఘానికి వచ్చేస్తున్నావు. వాక్యం ఉండాలి నీకు. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. నీకు తెలిసిన వాక్యమే ధ్యానించు. కొత్తగా ఆయన ఏం చెప్పట్లా. నీకు తెలిసిన వాక్యాన్ని ధ్యానించు. ఇప్పుడు వాక్యాన్ని మనల్ని ఎలా చేస్తుంది చూడండి. ధ్యానిస్తూ ఉంటుంటే వాక్యం ఎలా చేస్తుంది. ఇప్పుడు భార్య, దేవుడు చెప్పినా చెప్పకపోయినా భార్యను ప్రేమిస్తాం. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పాడు కాబట్టి కాదు, మామూలుగానే. ఎప్పుడన్నా గొడవైంది అనుకోండి, ఇప్పుడు వాక్యం నన్ను సరి చేస్తుంది. ఏమని? నీ భార్యను నువ్వు ప్రేమించు. వాక్యం సరి చేస్తుంది. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించడం వల్ల, ఆ వాక్యము ధ్యానించడం వల్ల వాక్యం ఏం చేస్తుంది? ఆ సమయానికి సరి చేస్తుంది. అట్లా ప్రతి విషయంలో మనల్ని వాక్యం అనేది సరి చేస్తుంది. అనేక విధాలుగా సరి చేస్తుంది, అనేక రకాలుగా సరి చేస్తుంది. మనం జాగ్రత్తగా దాన్ని అవలంబించుకోవాలి. అర్థమైందా? వాక్యాన్ని మనం అవలంబించుకోవాలి. ఇప్పుడు సంగమను ఈ పొలంలో లేదా మంచి నేలలో వాక్యాన్ని నువ్వు నాటావు. ఎలాగ నాటావు అంటే ధ్యానించడం వల్లే నాటావు. ఆ వాక్యాన్ని పలుకటం వల్లే నాటావు. అప్పుడు మంచి ఫలాలు వస్తాయి. మంచి ఫలాలు. ఫలాలంటే ఏంటి? కాయలు, పళ్ళ, కూరగాయల, ఆశీర్వాదాలు, మేళ్ళు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. చూడండి, ఆయన మాట ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం నువ్వు జరిపించాలి. నువ్వు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటావు. నీ ఫ్రెండ్స్ వల్ల డిస్టర్బ్ అవుతావు, నీ ఫ్యామిలీ వల్ల డిస్టర్బ్ అవుతావు, లేదంటే మొబైల్ వల్ల, టీవీ వల్ల, లేదా ఇంకేదన్నా ప్రయాణం వల్ల నువ్వు డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటావు. కానీ నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. డిస్టర్బెన్స్ అవడం వల్ల నువ్వు పాడైపోతావు. సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతావు, లేక దేవుని ఆలోచన నుండి బయటికి వెళ్ళిపోతావు. ఏదో ఇష్టానుసారంగా శ్రమ వల్ల దేనికో బయటికి వెళ్ళిపోతావు. కానీ వాక్యాన్ని ధ్యానించడం వల్ల నువ్వు స్థిరపరచబడతావు. వాక్యం నీలో ఫలించడం వల్ల నువ్వు స్థిరపరచబడతావు. కాబట్టి వాక్యాన్ని ఎదగనివ్వాలి నీ హృదయాల్లో. దేవుని వాక్యాన్ని ఎదగనివ్వాలి. అందుకే అంటున్నాడు, కొన్ని ముళ్ళ పొదలు ఉన్నాయంట, కొన్ని రాతి నేల మీద పడ్డాయంట, కొన్ని ఏమో ఇంకేడ పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయంట. నువ్వు మంచి నేల మీద పడ్డ విత్తనాల్లో నీవు ఉండాలి. ఎల్లప్పుడూ ధ్యానించేవాడిగా నీవు ఉండాలి. వాక్యం కనపడాలి నీలో. వాక్యం కనపడాలి నీలో. దేవుని బిడ్డగా నువ్వు కనపడిపోవాలి. ఎవరు నీ గురించి ఎటువంటి మాట మాట్లాడకూడదు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు అన్నిటిని నువ్వు జాగ్రత్త చేసుకో. కీర్తనలో 119వ అధ్యాయము 97వ వచనం చూడండి. కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తనలో 119వ అధ్యాయం 97వ వచనము. సమస్తమును నీకు సేవ చేయుచున్నది, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. దావీదు గారు 66 యుద్ధాలు చేశాడు. ఆయన ఎన్ని యుద్ధాలు చూడండి. దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేశారు? 66 యుద్ధాలు చేశాడు. అందులో ఎన్ని గెలిచాడు, ఎన్ని ఓడిపోయాడు తెలుసా? అన్నీ గెలిచాడు.
ఎలా గెలిచాడు? ఆ, దేవుని చిత్తము. ఆయన ఆజ్ఞను అనుసరించువాడు ఆయన. ఎవరో? దావీదు. ఆయన ఆజ్ఞను అనుసరించువాడు. మనకులాగా చిన్న చిన్న శ్రమలే మనకు వచ్చాయి. చూడడానికి యుద్ధాలు జరిగినాయి అనుకుంటాం, కానీ వారు యుద్ధం చేసేటప్పుడు మానసికంగా ఎన్ని ఆలోచనలు చేసి ఉంటారు. యుద్ధంలో చనిపోతే ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా యుద్ధంలో కొంతమంది అని చనిపోతారు. దావీదు 66 యుద్ధాలు గెలిచాడు. దేవుని పక్షమున ఉన్నాడు. మనము దేవుని పక్షమున ఉండి అన్నీ గెలవాలి, అన్నీ గెలవాలి. మనం చదువుకోవటం మటుకే కాదు, అసలు దాన్ని ఎలాగ మనం కూడా జరిపించగలమా అన్న ఆలోచన రావాలి మనకు. ఎస్, నేను జరిపించగలను, దేవుని పక్షము నేను జరిపించగలను అన్న గొప్ప యోధుడిగా మనం ఉండాలి, యుద్ధం చేయాలి. అప్పుడు మనం స్థిరపరచబడతాం. అలాగే 97 కీర్తన, దాని కిందే 97వ కీర్తన కూడా చదవండి. 119, 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నాకు ఎంతో ఇష్టము. అదే వచనమ్మా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను నా శత్రువులు మించిన జ్ఞానము కలుగజేయుచున్నవి. బోధకుల కంటే ఎక్కువ జ్ఞానము, విశేష జ్ఞానం నాకు దొరికింది. బోధించేవాడి కంటే విశేష జ్ఞానము. ఇక్కడ బోధకుడిని దేవుడు ఏమి హెచ్చించాడని కాదు. ఇక్కడ ఏదో నేను చెప్తున్నాను కదా, నాకేదో పూర్తి జ్ఞానం ఉందని కాదు. అంతకంటే ఎక్కువ జ్ఞానం మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. విశేష జ్ఞానం మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఆ విశేష జ్ఞానం కీర్తనలు దావీదు గారు రాసిన కీర్తనలు రాసిన దావీదుకు ఉందని చెప్తున్నాడు. విశేష జ్ఞానము, విశేష జ్ఞానము. ఇప్పుడు చూడండి, జ్ఞానము ఇప్పుడు నీ దగ్గర కొంత డబ్బు ఉంది. ఇప్పుడు ఎందులో పెట్టాలి? మీరు ఎందులో పెట్టాలి? బ్యాంకులో ఎఫ్డి అంటాడు, కొంత ఆర్డి అంటాడు, ఇంకా ఇట్లాగా డబ్బులు పెడతా ఉంటారు. కానీ జ్ఞానం ఉన్నాడు ఎవరి దగ్గర పెట్టాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు అందుకే అన్నాడు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా. ఆ వడ్డీకి ఇస్తే 7%, 8% అంటాడు. 7-8% అంటాడు. అది వడ్డీకి ఇస్తాడు నీకు మళ్ళా. కానీ 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా నీకు ఇస్తూనే ఉంటాడు దేవుడు. ఇవ్వమంటే మళ్ళీ నువ్వు అయ్యగారికి తెచ్చి ఇవ్వాలని కాదు. ఇప్పుడు ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నువ్వు వారికి సహాయం చేయి. అర్థమైందా? నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వారికి సహాయం చేయి. అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వారికి సహాయం చేయి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 48వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ విమోచకుడును, మా చివరిది చదవండి. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఆయనే చెప్తున్నాడు. అది ఇంకా ఉందమ్మా, వద్దు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఆయనే చెప్తున్నాడు. నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను అని ఆయన చెప్తున్నప్పుడు, ఆయన మీ ఇద్దరు ఎదురుబెదురుగా ఉన్నారు. ఇప్పుడు ఎదురుబెదురుగా ఉన్నావు. క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను అని దేవుడు చెప్తున్నప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? వెంటనే నువ్వేం చేయాలంటే నడిపించు అని అడగాలి దేవుణ్ణి. నడిపించు అని అడగాలి దేవుణ్ణి. అర్థమైందా? నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించదను అని దేవుడు అన్నప్పుడు వెంటనే నువ్వు అంగీకరించాలి. అయ్యా, ఆ త్రోవ ఏంటో చెప్పు. నా కళ్ళెదుట 4-5 త్రోవలు కనపడుతున్నాయి, 4-5 బాటలు కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఏ త్రోవలో నడవాలి? అర్థమైంది కదా? ఆయనకి ఇచ్చేసాయి. నువ్వు ఆయనకి అప్పచెప్పేసాయి. ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో తల్లి, ఈ మార్గం గుండా వెళ్ళు. ఇందులో ఇరుకులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాల్లో ఉంటాయి. అయ్య బాబు, నేను వెళ్ళనంటావా? ఇరుకులు అంటే, శ్రమలు అంటే భయం, నేను వెళ్ళనంటావా? అంగీకరించు. అయా, ఇరుకైనా, శ్రమైన, కష్టమైన, అది ముళ్ళబాటైనా నేను సంతోషంగా వెళ్తాను, సంతోషంగా నేను దాన్ని అంగీకరిస్తాను. ఒప్పుకోలు చేసుకొని వెళ్ళిపోవటమే దేవునిలో. ఆగకూడదు, దేవుణ్ణి ఆపకూడదు. నీ జీవితంలో నువ్వు ఆగకూడదు. దేవుని విషయంలో ఏదైనా శ్రమలో, కష్టము, ఇరుకు, ఇబ్బంది వస్తే ఆగకూడదు. ఈ రెండింటిని ఆపకూడదు. నువ్వు ఆగకూడదు, నీ జీవితంలో దేవుణ్ణి కూడా నువ్వు
ఆపకూడదు. కొద్ది రోజులు పక్కన పెట్టానులే అంటారు కొంతమంది. ఎందుకు పెట్టారు దేవుణ్ణి? కొద్ది రోజులు పక్కన పెట్టాను, మళ్ళీ నేను సరి అవ్వాలి, నేను బాగు చేసుకోవాలనుకుంటా ఉంటారు. వస్తారు, మరలా వెనక్కి వెళ్ళిపోతారు, మరలా వస్తారు, మరలా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు వస్తారో తెలీదు. బాగోరు. ఈ వచ్చిపోయేటోళ్ళని మనం ఏం చేయలేము. వచ్చిపోయేటోళ్ళని వాళ్ళు ఏమన్నా పరలోక రాజ్యానికి వచ్చిపోయేటోళ్ళ? నీ నిర్ణయాలు ఏముండవు అక్కడ. సంఘంలోకి వచ్చాక కూడా నీ నిర్ణయాలు ఏముండవు. దేవుని నిర్ణయమే. కుటుంబాల్లో ఉన్న దేవుని నిర్ణయమే. దేవుని నిర్ణయానికి అప్పచెప్పు. అందుకే ఇంకో మాట రాయబడింది. అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనము. నా తలంపులు మరలా ఎదురుగా ఎదురుగా నుంచొని చెప్తున్నాడు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఏమంటాడు? మొదటి లైన్ చదువు తల్లి. నా తలంపులు నీ తలంపులు వంటి కావు. నీ తలంపు చూడండి, నీ తలంపు చూడండి. నీ తలంపులో, నీ ఆలోచనలో అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఏది? నీ ఆలోచనలో, నీ తలంపులో నువ్వు అనుకున్నది నువ్వు ఆలోచన చేస్తావు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. దానికి కరెక్ట్గా చెప్పలేవు. కానీ దేవుని తలంపులో ఏం జరుగుతుంది? మంచే జరుగుతుంది. మంచియే దేవుడు ఇస్తాడు. మంచిదే దేవుడు నీకు ఇస్తాడు. తన బిడ్డలకు అందరూ మంచేనా ఇచ్చేది? చెడేస్తారా? చేపను అడిగితే పామునేస్తాడా? రొట్టెని అడిగితే రాయినేస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచిదే ఇస్తారు కదా. అట్లాంటిది దేవుడు మీకు అందరికి ఎలాంటిది ఇస్తాడు? ఎటువంటి మంచి ఈవులు ఇస్తాడు? అపనమ్మకంతోనే ఉన్నారు మీరు. ఇంకా ఇత్తే ఇచ్చేయాలే, లేత లేదు అనుకుంటారు. నువ్వు ఇత్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నేనైతే బతికేతను అనుకుంటున్నారు. ఆయన పోలిక చొప్పున మనం నిర్ణయించాడు కాబట్టి, సృష్టించాడు కాబట్టి, మనము మన మీద ప్రేమ ఉంది ఆయనకి. ఆ ప్రేమ చేత ఈరోజు మనందరం బ్రతుకుతున్నాం. ఈరోజు మనందరం జీవిస్తున్నాం ఆ ప్రేమ చేత. కాబట్టి ఆలోచన చేయండి. నీ తలంపు దేవునికి ఇవ్వు. నీ నిర్ణయాలన్నీ దేవునికి ఇవ్వు. ఎప్పుడు నువ్వు మంచి దారిలోనే ఉంటావు. నీ సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల నువ్వు ఆ మంచి నిర్ణయం నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నావు. నిన్ను నాశనం చేసేసుకుంటున్నావు. ఆయన నిర్ణయం లేదు నీకు. నీ ఇష్టంగా చేసేసావు. ఏదో జరుగుద్ది, ఏదో అయిపోద్దని నువ్వు ఇష్టంగా చేసేసావు. కాదు, దేవుని చిత్తానికి వదిలే. 10 సార్లు ప్రార్థన చేయి దేవునికి. 10 సార్లు దేవుని అంగీకారం కోరుకో. ఖచ్చితంగా ఆయన మార్గం చూపిస్తాడు. ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు. నువ్వు అడిగినప్పుడు ఇంకా అడిగినప్పుడు దేవుడు కాదనడు. కాదనేవాడా దేవుడు? కాదనడు, ఇస్తాడు. కాబట్టి పరిస్థితులను చూసి ఎవరు భయపడద్దు. పరిస్థితులను చూసి ఎవరు భయపడద్దు. ఎటువంటి పరిస్థితులైనా సరే వాక్యానికి అవి లోబడతాయి. ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుని మాటకు అవి లోబడతాయి. ఎటువంటి పరిస్థితులైనా సరే అవి దేవుని శక్తికి లోబడాల్సిందే. కానీ నువ్వు పరిస్థితులకు ఎందుకు భయపడాలి? మరి అవసరమా? అవసరం లేదు. పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు. వాక్యము నీలో ఉంటే కనుక వాటిని సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా మనం ఎదిరించవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇది కరెక్ట్గా చెప్పాడు, లోక మర్యాదను అనుసరింపద్దు అంటున్నాడు. లోక మర్యాదను అనుసరింపద్దు. ఇంకా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించమంటున్నాడు. అర్థమవుతుంది కదా? ఇందాక అదే చెప్పా. నీ ఆలోచన, నీ తలంపు నా తలంపు వంటిది కాదు. దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. పరీక్ష అంటే దానికి అర్థం ఓర్పు. అర్థమైందా? పరీక్ష అంటే దాని రిజల్ట్స్ కోసం మనం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాము. ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ పేతురు కొన్ని చేపలు పట్టడానికి వెళ్ళాడు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఒక్క చేపన పడిందా? పడలేదంట. ఆ టైంకి ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభువారు వచ్చారు. క్రీస్తు ప్రభువారు వచ్చి ఏమంటున్నారు? ఇదిగో ఇప్పుడు ఇటుపక్క వలవే, ఇప్పుడు చేపలు వస్తాయి అంటాడు. పేతురు అంటాడు, అయ్యా మేము పొద్దున్న నుంచి చేసాము, మాకు ఈ సముద్రం ఏం కొత్త కాదు, మేము పొద్దున్న నుంచి మేము చేస్తూనే ఉన్నాము, రోజుల తరబడి చేస్తూనే ఉన్నాం, మాకు ఇదేం కొత్త కాదు, మేము ఎక్కడ చేపలు ఉంటాయి ఎక్కడ ఉండవో తెలుసు, మేము ఆల్రెడీ వదిలేసాము, లేవు ఈరోజు అని వచ్చేసారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారి మాట చొప్పున నేను చేస్తానంటున్నాడు. ఎవరో
అయినా పేతురు అంటున్నాడు, అయినా నీ మాట చొప్పున నేను చేస్తా. ఎవరన్నారు? పేతురు అన్నారు. చెప్పండి, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను చేస్తాను. వెరీ గుడ్, ఆమె. పేతురు అన్నాడు నీ మాట చొప్పున అని అనంగాలోనే ఆయన వల వేశాడు. విస్తారమైన చేపలు వచ్చాయి. మీరు చేయండి అయ్యా, నీ మాట చొప్పున నేను చేస్తాను, అది ఏదైనా పర్లా, అడగండి, మంచిదే ఇస్తా అంటున్నాడు ఆయన. అర్థమైందా? ఫైనల్గా నీకు ఏం జరుగుతుంది దేవుని విషయంలో? మంచే జరుగుద్ది. నిన్ను నాశనం చేయాలని కాదు ఆయన. ఫైనల్గా దేవుని విషయంలో నీకు మంచి జరుగుద్ది. కాబట్టి ఆయన మాట చొప్పున నువ్వు జరిపించాలి, ఆయన మాట చొప్పున చెయ్యాలి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇచ్చువాడు ఆయన. నువ్వు అడిగే వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయవాడు దేవుడు. ఇస్తాను అంటున్నాడు. ఇరుకులో ఉన్న నిన్ను విశాలత నీకు కలుగు చేస్తున్నాడు. ఇరుకులో ఉన్నటువంటి మనలందరినీ ఆయన విడిపిస్తున్నాడు. నువ్వు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యమును నీలో ఉంచుకోవాలి. ఇందులో ఉంటేనే ఆత్మలను వర్ధిల్లుతో ఆత్మీయంగా నువ్వు నిలబడతావు, ఆత్మీయంగా నిలబడతావు. లేని ఎడల వ్యర్థమైపోతావు, లేని ఎడల వ్యర్థమైపోతావు. వాక్యం చేత నువ్వు కప్పబడాలి, నీ చుట్టూ వాక్యమే ఉండాలి. అందుకే అంటున్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగై ఉన్నది. చక్క పాట కూడా పాడతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన జీవించెను, దేవుని మాట వలన జీవించెను. ఇప్పుడు రొట్టె దేనికోసం? రొట్టె దేనికోసం? శరీరం కోసం. రొట్టె శరీరం కోసం. ఇప్పుడు దేవుని మాట దేనికోసం? ఆత్మ కోసం. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు పెంచుకోవడానికి నువ్వు రొట్టె కాదు, ఆహారం తీసుకుంటావు, ఇష్టమైన కూర, ఇష్టమైనవన్నీ నువ్వు తీసుకొని దాన్ని బలం కలిగి జీవిస్తావు. బలం కోసం తింటావు కదా. నీరసంగా ఉంటే ఏం చేస్తావు? నువ్వు తింటావు, చక్కగా బలం వస్తుంది అప్పుడు. మరి నీ ఆత్మకు నువ్వేం చేస్తున్నావు? బలం ఇస్తున్నావా? ఇప్పుడు దేనికైనా సరే, చిన్నపిల్లలకి బలం రావాలంటే ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు మొక్కలు ఎదగాలంటే నీళ్లు ఏదో ఒకటి ఇవ్వాలి, దానికి పంట పండాలంటే దానికి ఏదో ఒకటి ఇవ్వాలి. అన్నిటికీ ఇస్తున్నాము, అర్థమైందా? అన్నిటికీ ఇస్తున్నాము. ఆత్మకు మరి ఏమైనా ఇస్తున్నామా? ఇవ్వట్లా. ఏమి ఇవ్వాలి? వాక్యంలో ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, సంతోషము, సమాధానము, ఆత్మ ఫలములు ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఆత్మ వర్ధిల్లుద్ది, ఆత్మలో మనం బలపరచబడతాం. లేదంటే బలహీనులుగానే ఉంటాం. సంఘము బలహీన పడిందంటే ఆత్మలో మనం స్థిరంగా లేకే, ఆత్మలో మనం నిజంగా లేకే. కాబట్టి దేవుని విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేయండి, దేవుని విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేయండి. నీకు విశాలత కలగాలి అంటే నీ ఆత్మను నువ్వు బలపరచు. ఇరుకులో విశాలత నువ్వు పొందాలి అంటే నీ ఆత్మను నువ్వు బలపరచు. నీ ఆత్మను బలపరిస్తేనే నీవు ఆ ఇరుకులో నుండి నీకు విశాలత కలుగుతుంది. ఇదే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. కలుగు చేయువాడు ఆత్మను బలం చేయమని చెప్తున్నాడు. అప్పుడు నీవు ఆ ఇరుకులో నుంచి నువ్వు విడుదల పొందుతావు, విశాలత నీకు దొరుకుతుంది. కాబట్టి చెప్పబడిన వాక్యం ఫలించాలి, చెప్పబడిన వాక్యమును ధ్యానించాలి. కాబట్టి ఆసక్తి కలిగి ఉండండి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. అవి మిమ్మల్ని కాపాడతాయి, మీకు విశాలత కలుగు చేస్తాయి. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను.